హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్వరళి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పార్ట్లో చెప్పినట్టు చీరల్ని చదువుకోవడం ఎలా, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటో చూద్దరు కానీ చూడండి ఎలా చదివాను. చీరలు కొనుక్కోవడమే కాదండి, వాటిని జాగ్రత్తగా కొనాలి, కట్టాలి, మళ్ళీ వాటిని వాష్ చేయాలి, ఇస్త్రీ చేయాలి, ఇలా పెట్టాలి సదిరి. దేనికి అది అనమాట. ఇవన్నీ శారీస్, చీరలు, జాకెట్లు వేరే వేరే ఉండాలి, ఒక దగ్గర ఉండొద్దు, మనకి తలనొప్పి. అందుకే చీరలు ఇక్కడ ఉంటే బ్లౌజ్ పీసెస్ ఇక్కడ ఉన్నాయన్నమాట.